ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చూసారా? ఒక్కసారి వినండి. నేను చెప్పబోయేది సీరియల్, సినిమా చాలా డేంజర్. మీరు అనుకోవచ్చు, ఇది నా ఇంట్లో జరిగిందే, ఇది బయట లోకం మీద జరిగిందే కదా, మేము చూస్తున్నాం తప్పుగా. అలాగనుకోవద్దు. కొన్ని కొన్ని మాత్రము అందులో గొడవలు పెట్టి ఉంటాయి. సాతాను ఏ విధంగా వాడుకుంటాడంటే, మందిరానికి బయలుదేరే టైం కూడా సీరియల్ చూసే వరకు ఆడు ఒప్పుకోడు. వింటారండి? వాడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? ఏమో, ఈమె మందిరంకి వెళ్ళిపోతే దేవుని రాజ్యానికి అర్హురాలు అయిపోద్దేమో, మరి నరకము ఖాళీ అయిపోద్ది కదా. తన పాటలు తను పడుతుంది. ఏమన్నాడండి? శోధల నుండి జయించమన్నాడు దేవుడు. పేతురు గారితో చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకుగా అంటే మనం పడుకోకంటే ఏమైనా ప్రార్థన చేయడానికండి? కాదు. ఆ మెలకువ కాదండి, ఆత్మీయంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అదే సీరియల్ టైంలో, అదే సినిమా చూసిన టైంలో, అదే టీవీ చూసే టైంలో, అదే మొబైల్ చూసే టైంలో ఒక్కసారి మీరు అలాగ మోకరించి నీ కుటుంబం అంతా కూడా, ఒక్కరుని, ఇద్దరుని, ముగ్గురుని, నలుగురిని, 10 మంది ఉన్నాయండి, ఒక్కసారి మోకరించి దేవునికి స్తుతి అర్పణ మీరు చెల్లించినట్లయితే, హల్లెలూయా, నీ కుటుంబ భవిష్యత్తు ఎలాగుంటుందో ఒక్కసారి చూడండి. చాలామంది రాత్రిపూట భోజనం చేసేటప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోరు. భోజనం చేయకముందు కుటుంబ ప్రార్థన ఎంత మంచిదండి, ఎంత మంచిది. ఒకరు అంటారు, తర్వాత చేద్దాంలే, ముందు నాకు అన్నం పెట్టు. చాలా తప్పు. నువ్వు క్రైస్తవుడుగా ఉండి నీవే ఈ మాట అంటే, దేవుడు చెప్తున్నాడు, నాకు పోలిక ఏముంది, నాకును నీకును మధ్యలో ఈ పోలిక ఏముంది? మరి నా మాట నువ్వు ఎక్కడ వింటున్నావు? వినలే. దేవుని మాట వినలేదు. ఆయన్ని స్తుతించాలి. దావీదు గారు దినమునకు 7 సార్లు ఆయన స్తుతించేవారు. మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? పోనీ రోజుకు ఒక రోజు అయినా స్తుతిస్తున్నామా?